అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. మన ఇంట్లో దేవతలు ఉన్నారా? ఈ సూచనలను బట్టి తెలుసుకోవచ్చు. మన ఇంట్లో దేవతలు ఉన్నారు అని తెలియజెప్పే కొన్ని సూచనలు. పెద్దలు అంటారు, మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నాయని ఎలా తెలుసుకోవచ్చో అని కొన్ని సూచనల ద్వారా తెలుసుకోవచ్చని కూడా చెబుతారు. ఒకవేళ మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్లయితే, దైవానుగ్రహము మన మీద ఉన్నట్లయితే కొన్ని సూచనల ద్వారా తెలుసుకోవచ్చును. ఈ వీడియోను చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొన్నిసార్లు కాకులు తెల్లవారుజామునే మన ఇంటి ముందుకు వచ్చి మన ఇంటి ముందు అరవకుండా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలా జరిగితే మనకు శుభసూచకముగా భావించాలి. అలా జరిగితే దేవతలు మన ఇంట్లో ఉన్నారని అర్థము. అలాగే మన వంటగదిలో కానీ, మనం పూజ చేసే సమయంలో పూజ గదిలో కానీ బల్లులు కనబడుతూ ఉంటాయి. కొందరు వాటిని బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి అలా తిరుగుతుంటే భయపడవలసిన అవసరం లేదు. వాటిని బయటకు వెళ్ళగొట్టకపోవడమే మంచిది. అలా బల్లులు మన ఇంట్లో తిరుగుతూ ఉంటే అర్థము మన ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయని, ధనప్రాప్తి కలుగుతుందని, అదృష్టము రాబోతుందని అర్థము. మన ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థము. మనం ఉదయం లేవగానే ఉడత కనబడినట్లయితే కూడా చాలా మంచిది. ఉడత రూపంలో దేవుళ్ళు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని అర్థము. ఇది మంచి శుభశకునము. కాకిని ఉడతను చూడడం ఎందుకు శుభమంటున్నారంటే, మన పెద్దలు సందేశాలు ఇస్తూ ఉంటారు. అంటే భగవంతునికి కాకికి సంబంధం ఉంటుందని పెద్దలు అంటారు. కాకిని కాలజ్ఞాని అని అంటారు. అంటే కాకికి ముందుగానే అన్నీ తెలుస్తాయి. ఎవరు వస్తున్నారు, వీళ్ళ ఇంటికి దేవతలు వస్తారా, చుట్టాలు వస్తారా అని చెప్పడానికి కూడా కాకి రూపంలో దేవుడు మనకు సంకేతాలను పంపిస్తూ ఉంటాడు. కాకి రూపంలో మనకు దేవుడు వస్తాడని దేవుడు సంకేతం పంపుతాడు. ఎన్ని ఉదయమున చూసినా, ఎన్ని మన ఇంటి చుట్టూ తిరిగినా మాకు ఆర్థిక సమస్యలు అలాగే ఉన్నాయి అని చాలామంది నిరాశపడతారు, బాధపడతారు. అలా ఎప్పటికీ నిరాశపడవద్దు. ఇవి అన్నీ సంకేతాలు. రాబోయే రోజుల్లో కూడా మీకు లక్ష్మీ కటాక్షము, ధనప్రాప్తి కలుగుతాయని ముందుగా తెలియజేసే శుభ సంకేతాలు ఇవి. అలాగే కొందరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి యొక్క కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా వెలుగుతుంది. అలాగే గాలి ఏమీ లేకపోయినా వత్తి దగ్గర ఉన్న కాంతి అటూ ఇటూ కదలడం, ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని, మన పూజలను స్వీకరిస్తుందని తెలియజెప్పే సంకేతం. గాలి లేకపోయినా సరే వత్తి దగ్గర ఉన్న కాంతి అటూ ఇటూ కదలడం మనం చూస్తూ ఉంటాము. ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చిందని అర్థము. కొన్నిసార్లు దీపపు కుందులలో నూనె అయిపోయినా సరే వత్తి అనేది చాలాసేపు వెలుగుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా మనపై దేవుని అనుగ్రహం ఉందని, మన ఇంట్లో దైవశక్తి ఉందని తెలియజేసే సంకేతాలు. మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ఇంట్లో అసలు దీపారాధన చేయకపోయినా, అగరబత్తులు వెలిగించకపోయినా కూడా కొన్నిసార్లు మన ఇంట్లో విభూది, చందన పరిమళము, అగరబత్తుల సువాసన, మంచి పరిమళమును మనము ఆస్వాదించగలము. మంచి సువాసనను మనం పీల్చుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవశక్తి ఉన్నదని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని తెలియజెప్పే సంకేతాలు. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఫ్యాను వేయకుండానే, ఏసీ వేయకుండానే గాలి రావడం, కరెంటు పోయినప్పుడు మన చుట్టూ గాలి లేకపోయినా కూడా ఏదో ఒక గాలి తగలడం, మనని తాకి అటువైపు వెళ్ళడం, మనం గాలిని స్పర్శించడం చేస్తూ ఉంటాము. ఇలా మనకు జరిగినప్పుడు కూడా ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుందని, మన ఇంట్లో దైవశక్తి ఉందని తెలియజెప్పే సంకేతాలు. ఒక్కొక్కసారి మన వంటింట్లో పాలు పొంగుతూ ఉంటాయి. ఇలా పాలు పొంగితే కూడా మన ఇంట్లో
లక్ష్మీదేవి ఉన్నదని, త్వరలోనే ధనము అభివృద్ధి చెందుతుందని, పాలు పొంగినట్లే ధనము పొంగుతుందని, అందుకని పాలు పొంగిపోయాయని తెలిపే సంకేతం. ఈ విధముగా ఇవన్నీ సంకేతాలు కనబడినప్పుడు మనం ఎంతో అదృష్టవంతులు కాబోతున్నామని, మంచి విషయాలు మన ఇంట్లో జరుగుతున్నాయని, ధనము అభివృద్ధి చెందుతుందని, కష్టాలు పోతాయని తెలియజేసే సంకేతాలు. అందువలన మనము ఎప్పుడూ ఇంట్లో దీపారాధన చేస్తూ సాంబ్రాణి ధూపము వేస్తూ ఉంటామో అక్కడ దైవం మనల్ని అనుగ్రహిస్తుంది. ఖచ్చితముగా మన ఇంట్లో దైవశక్తి ఉంటుంది. మనకు లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. మన ఇంట్లో దీపం వెలిగించి ధూపము సాంబ్రాణి వేస్తామో అప్పుడు దైవము మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా మన ఇంట్లో ఆ దైవం కొలువై ఉంటాడు. తప్పనిసరి ఒక లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.